ఎంతో చరిత్ర కలిగిన మా విజయవాడ పార్లమెంట్కి ఎంతోమంది గొప్ప నాయకులు మా విజయవాడ పార్లమెంట్కి పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన మా ఒక పార్లమెంట్కి ఈరోజు ఒక దరిద్రం పట్టుకున్నట్టుగా కేసినేని చిన్ని అని చెప్పిన ఒక వ్యక్తి రూపంలో ఒక దరిద్రం పట్టుకున్నట్టుగా ఈరోజు మా విజయవాడ పార్లమెంట్ ఒక దరిద్రం పట్టుకుంది. ఎందుకంటే చాలా గొప్ప గొప్ప నాయకులు చెన్నుపాటి విద్య గారు కానివ్వండి, వడ్డే శోభనేశ్వరరావు గారు కానివ్వండి, ఉపేంద్ర గారు కానివ్వండి, రాజగోపాల్ గారు కానివ్వండి, కేసినేని నాని గారు కానివ్వండి, ఇలాంటి ఎంతో గొప్ప నాయకులు పార్లమెంట్ సభ్యులుగా పనిచేస్తే ఈరోజు వచ్చిన ఈ చిన్ని ఒక్క మంచి కార్యక్రమం లేదు చెప్పుకోవటానికి. పలానా కార్యక్రమం చేశారు, లేకపోతే పలానా విజయవాడ నగరానికి మంచి చేశారు అని ఒక్క కార్యక్రమం లేదు చెప్పుకోవటానికి. ఏంట్రా ఈరోజు మా విజయవాడ ప్రజలు చెప్పుకోవటం అంటే ఈడీ నోటీసులు, స్కాములు, పేకాట, మట్టి, ఫ్లై యాషు, పంచాయతీలు, దేవాలయ భూములు కాజేస్తానికి స్కెచ్లు. ఈ తప్ప ఈ కేసినేని చిన్ని అనే వ్యక్తి ఒక్కటంటే ఒక్క కార్యక్రమం గారా ఈరోజు ఒక విజయవాడ పార్లమెంట్కి చేయలేదు. కేసినేని చిన్ని జీవితం ప్రారంభమైంది గారా సొంత అన్నని మోసం చేసి నుంచి ఆయన జీవితం ప్రారంభమైంది. చెయ్యి అందించిన కేసినేని నాని గారిని మోసం చేస్తాంతో ఆయన జీవితం ప్రారంభించి విజయవాడలో ఐపీలు పెట్టి హైదరాబాద్ వెళ్ళిపోయి హైదరాబాదులో రియల్ ఎస్టేట్ల పేరుతో లేకపోతే అమెరికాలో కన్సల్టెన్సీ పేరుతో అక్కడ ఉన్న విద్యార్థులు మోసం చేస్తూ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పేరుతో ఎవరైతే భూమి కొనుగోలు చేస్తారో వాళ్ళని మోసం చేస్తూ ఈరోజు కేసినేని చిన్ని జీవితం అంతా గారు కొనసాగింది. అదేవిధంగా 2024 ఎన్నికల ముందు ఏదైతే ప్రజానికాన్ని జనాల్ని మోసం చేసిన డబ్బులతో చంద్రబాబు నాయుడు దగ్గర కానివ్వండి, లోకేష్ దగ్గరికి వెళ్ళి నాకు పార్లమెంట్ సీట్ ఇవ్వండి, నేను ఎంత ఖర్చు పెట్టుకుంటాను అని చెప్పని లోకేష్కి చాలా దగ్గర వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే కేసినేని చిన్ని. ఎప్పుడైతే 2024 ఎంపీగా గెలిచిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ డబ్బులైతే నేను ఖర్చు పెట్టానో ఆ డబ్బులు నేను సంపాదించాలని చెప్పిన ఒక లక్ష్యంతో ఈరోజు విజయవాడ పార్లమెంట్లో అన్ని నియోజకవర్గాల్లో చెయ్యని కార్యక్రమం లేదు. మట్టి దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి ప్రతి ఒక్క కార్యక్రమం చివరికి రేషన్ బియ్యం గారు రేషన్ మాఫియాగా ఏర్పాటు చేసి ఈ యొక్క రేషన్ బియ్యాన్ని అక్రమంగా సరఫరా చేసే బ్యాచ్లర్ ఉన్నారంటే ఈ కేసినేని చిన్ని బ్యాచ్లే. వాళ్ళ ఆఫీస్లో కొంతమందిని పెట్టుకుని వసూలు చేస్తున్న దగ్గర నుంచి పంచాయతీలు చేస్తున్న దగ్గర నుంచి ఈరోజు ఎప్పుడు గారు లేదు. విజయవాడ నగరంలో అన్నాదమ్ముల మధ్య ఉన్న ఇష్యూ ఉంటే వాళ్ళిద్దరి మధ్య పంచాయతీలు చేసి భూములు లాక్కోవటం, రేషన్ మాఫియా దగ్గర నెలకి 1 కోటి రూపాయలు తీసుకోవటం, ప్రతి ఎమ్మెల్యేకి 25 లక్షల రూపాయలు ఇస్తాం. ఈ విధమైన నీచమైన రాజకీయాలు ఈ యొక్క విజయవాడ ఎంపీ చేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతుంది. ఇవన్నీ గారు మేము గారు చెప్పలా, స్వయాన వాళ్ళ ఎమ్మెల్యే ఎవరైతే తిరువూరు ఎమ్మెల్యే ఉన్నారో ఆయనే బయటకు వచ్చి చెప్పారు. ఏమని చెప్పారు? కేసినేని చిన్ని ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు, ఎంపీ అంటే మట్టి పేకాటిగా మార్చారని చెప్పని ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేనే చెప్పారు. విజయవాడ విజయ్ మాల్యా అని చెప్పని వాళ్ళ ఎమ్మెల్యేనే పేరు పెట్టారు. ఈరోజు మళ్ళీ ఈడీ నోటీసులు చిన్ని కుటుంబ సభ్యులకి ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ దీనికి ఏం సమాధానం చెప్తుందని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ఏం యాక్షన్ తీసుకుంటారు? లేకపోతే లోకేష్కి దగ్గరగా ఉన్నారు, లోకేష్కి ప్రతి నెల సూట్ కేసులు సర్దుతున్నారని చెప్పని మీరు వదిలేస్తారా? లేకపోతే ఈరోజు అన్యాయంగా అక్రమంగా అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా మా నాయకులను కానివ్వండి, మా కార్యకర్తలు కానివ్వండి అనేక ఇబ్బందులు పెడుతున్నారు కదా, అక్రమంగా మద్యం కేసులు పెట్టి మా నాయకులను అరెస్ట్ చేశారు కదా, ఈరోజు ఈడీ నోటీస్ వచ్చిన చిన్ని మేర తెలుగుదేశం పార్టీ ఎటువంటి యాక్షన్ తీసుకుంటుందని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. అక్రమంగా మద్యం 2014 నుంచి 19 తెలుగుదేశం పార్టీ హయాంలో మద్యం ఏరిలైపారి
తెలుగుదేశం పార్టీ నాయకులందరూ గారు గ్రామ గ్రామాల్లో మండలాల్లో ప్రతి చోట గారు సిండికేట్లుగా ఏర్పడి ఈరోజు మద్యం సరఫరా కానివ్వండి, అదేవిధంగా ఈరోజు బెల్ట్ షాపులు ఏర్పాటు చేస్తాం కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఎటువంటి అవినీతి లేకుండా ఈరోజు అన్ని విధాలుగా ముందుకెళ్తే ఈరోజు 2024 మీరు వచ్చిందా మీరు చేసింది ఏంటి? తప్పుడు కేసులు పెట్టి మా పార్లమెంట్ సభ్యులు కానివ్వండి, మా నాయకులు కానివ్వండి, వీళ్ళని అరెస్ట్ చేశారు. ఈరోజు నోటీస్ వచ్చిన చిన్ని ఏం సమాధానం చెప్తారు? అదేవిధంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఏం సమాధానం చెప్తారని చెప్పి మేము అందరం గారు అడుగుతున్నాం. ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. సోషల్ మీడియా ద్వారా లేకపోతే అన్యాయంగా ఏ తప్పు చేయకపోయినా మా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు కదా, అడ్డంగా దొరికిపోయి ఈరోజు ఈడీ నోటీసుల విషయంలో కానివ్వండి, లేకపోతే విజయవాడ పార్లమెంట్లో జరుగుతున్న కార్యక్రమాల గురించి కానీ అడ్డంగా దొరికిపోయి ఈరోజు ఎందుకంటే ఒక్కసారి చిన్ని హైదరాబాద్ ఆఫీసులో, అదేవిధంగా విజయవాడ ఆఫీసులో రోజుకో 10 మంది వస్తారు, మా డబ్బులు ఇవ్వు అని చెప్పని. వాళ్ళందరి ద్వారా తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమాధానం చెప్పాలి. ఈడీ నోటీసుల మీద తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలి, యాక్షన్ తీసుకోవాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, ఇంకొకసారి చిన్ని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మొన్నగారు మాట్లాడుతున్నావు కదా, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మా పార్టీ గురించి మాట్లాడుతున్నావు కదా, నీకు ఎటువంటి అర్హత, నీ బతుకేంటి? ఐపీ పెట్టి పారిపోయిన బతుకు నీది. నువ్వు మా నాయకుడి గురించి, మా పార్టీ గురించి మాట్లాడతావా? ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ మాట్లాడితే మాత్రం తప్పకుండా రాబోయే రోజుల్లో విజయవాడ ప్రజానికే నీకు బుద్ధి చెప్తారని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆ కంపెనీలో డైరెక్టర్లుగా ఉంది అలా ఆవిడ గారే, ఆయనే. రేపు హాజరు అవ్వాల్సింది గారా వాళ్ళ సతీమణి గారే. మరి ఆ సతీమణి ఆ కుటుంబ సభ్యులే కదా, మరి కుటుంబ సభ్యులు కాదని ఆయన ఎలా చెప్తున్నారు? కాబట్టి ఇవన్నీ గారా, ఇది ఒకటే కాదు, రేపు రానున్న రోజుల్లో చిన్ని చేసిన బాగోతాలన్నీ గారా, ఆయన చేసిన స్కాములన్నీ గారా ఒక్కొక్కటి బయటకు వచ్చే రోజులు దగ్గరలో ఉన్నాయి గారా ఈ సందర్భంగా చెప్పుతున్నాం.